అసలు మీ పక్కన కూడా నిలబడే అర్హత లేదనుకునే నాకు మీ జీవితంలోనే చోటిస్తే ఇంకా సరదాలు సంతోషాలు లేవని ఆలోచిస్తానా? మీ పాదాల దగ్గర చోటే ఎక్కువ, నా అర్హతకు మించి. లేదు మృదుల, ఏ ఇంటి ముందైతే నిన్ను కూర్చోబెట్టానో ఆ ఇంట్లో కోడలిగా గర్వంగా నువ్వు తలెత్తుకుని తిరగాలి. అదే నీ అర్హత. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మధుగారు, కంట్లో ఏదో పడింది మృదుల. మధుగారు, కంట్లో ఏదో పడింది మృదుల. అయ్యో నలపద్దు మధు గారు, ఒక్క నిమిషం. మధుగారు, మధుగారు, మధుగారు పోయిందా? నేను చూస్తాను. పోయిందా? పోయింది. సరే నువ్వు పడుకో మృదుల, ఇప్పటికే లేట్ అయిపోయింది. నిద్ర రావడం లేదు మధుగారు. బాగా అలసిపోయినావు మృదుల. నువ్వు ప్రశాంతంగా పడుకుంటే కానీ నేను నిద్రపోలేను. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం, ఇకపైన ఇద్దరికి ఒక ప్రాణం. సరే సరే సగరే సరే మప 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 మపదని సరే 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 సగరే సరే మప 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 మపదని సరే సాదా పా మగరి సరే అరే పా మప గరి సగా. అన్నయ్య, అన్నయ్య, మృదుల, ఇద్దరు టిఫిన్ చేయండి. తినన్నయ్య. అన్నయ్య తిను. ఏమొద్దు తనయ్య, తీసుకెళ్ళిపో. వద్దంటావేంటన్నయ్య? సర్జరీ అయి 2 రోజులు కూడా కాలేదు. టాబ్లెట్స్ వేసుకోవా? టిఫిన్ చేయి. మృదుల, నువ్వైనా చెప్పు. ఏమొద్దు. టాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమవుతుంది? చస్తానా? పోనీ అదే జరగని. నా చావుతో అమ్మ మనసు కరిగి మృదులాని క్షమిస్తే చాలు. మధుగారు, మీ ఆరోగ్యం బాగోలేదు. టిఫిన్ చేయండి. వద్దు మృదుల. ఈ చెత్త మొహం దానికోసం నా బిడ్డను నేను కష్టపెడుతున్నానా? మృదుల, ఎలాగైనా టిఫిన్ తినిపించు. టాబ్లెట్స్ తీసుకొస్తాను. మధుగారు, తినండి.
హలో అత్తయ్య, నేను తనయ్యని. మీరు త్వరగా ఇంటికి రండి అత్తయ్య. ఏమైందమ్మా? మధు 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 మధు. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలనుకుంటే నేను చచ్చాక దాన్ని తీసుకురా. మీరు త్వరగా రండి అత్తయ్య, ఇంకా బయటే ఉన్నారు. ఇదిగో ఇప్పుడే బయలుదేరొస్తున్నావు. హా, అలాగే అత్తయ్య. ఏమైంది భారతి? చెప్పాను కదండి, అంత తొందరగా వదిన కోపం పోదు. పిల్లలిద్దరినీ లోపలికి రానివ్వలేదంట. రాత్రంతా వాళ్ళిద్దరూ బయటే ఉన్నారు. మధు టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదంట. తొందరగా వెళ్దాం పదండి. హ, మానసి అది ఇంకా పడుకునే ఉందండి. పైగా అక్కడికొస్తే అది ఇంకా బాధపడుతుంది. వసంత, అమ్మా, మేము వెళ్ళొస్తాం. మానసిని చూస్తూ ఉండు. అలాగేనమ్మా. పదండి. పద. అత్తయ్య, అత్తయ్య, ఏం కావాలమ్మా? అత్తయ్య మావయ్య ఏరి? ఇప్పుడే బ్రాహ్మణమ్మ గారింటికి బయలుదేరారమ్మా. నిన్నక్కడ పెద్ద గొడవ జరిగిందంట. మధుబాబు మృదుల బయటే ఉండిపోయారట. ఛా, సరేలే, నువ్వు వెళ్ళి లంచ్కి బిర్యానీ రెడీ చేయి. అలాగేనమ్మా. ఇది ఇక్కడ ఇలా పడుంటే చూడకుండా ఎలా వెళ్ళిపోయారు? దీని సంగతి తెలీదు కదా, చెప్తాను. హలో సరియు. మావయ్య, మావయ్య, మాన్సి, మాన్సి, ఏమైందమ్మా? మావయ్య ఎక్కడున్నారు? ఇక్కడ మాన్సి, మాన్సి. మానసి, మానసికి ఏమైందమ్మా? ఎంత పిలిచినా పలకడం లేదు మావయ్య. ఏమైందోనని భయంగా ఉంది. మీరు తొందరగా రండి మావయ్య. వచ్చేస్తామమ్మా. ఏమైందండి? భారతి, మానసి కదలట్లేదంట. ఏం చేసుకుందో ఏమో అని భయంగా ఉంది. అక్కడికెళ్ళి దాని జీవితం బాగు చేస్తారా? ఇప్పుడెలా వెళతారో వెళ్ళండి. ఏమండి, త్వరగా ఇంటికి వెళ్దాం. సరే సరే డ్రైవర్ సార్, ఇంటికి పోనీ అమ్మా. చూడండి అత్తయ్య, అస్సలు కదలట్లేదు. మానసి, మానసి, అమ్మ మానసి. వెళ్ళి వాటర్ తీసుకురా అమ్మా. ఏమండి చూడండి, మానసి లేమ్మా. అమ్మ మానసి, మానసి, అమ్మ మానసి. ఏమైందండి దీనికి? మానసి, మావయ్య, మానసి లేమ్మా. మానసి, నిద్ర మాత్రలు వేసుకుంది భారతి.
భగవంతుడా, ఎందుకింత పిచ్చి పని చేసింది ఇది? మనసి మనసి, ఏమండి, నా బిడ్డకేం కాకూడదు, ఏదో ఒకటి చేయండి. భారతి, ప్రమాదమేం లేదు. నిద్ర పట్టుక వేసుకున్నట్టుంది. కాకపోతే కొంచెం డోసు ఎక్కువే మెలకు రావడం లేదు. ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. మానసి, నా ఇద్దరు బిడ్డల పరిస్థితి ఇలా అయిపోయిందేంటండి? అక్కడేమో వదిన దాన్ని అంగీకరించడం లేదు, ఇక్కడేమో ఇలా. అందరికంటే ఇదే బాగా అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. ఇదే తట్టుకోలేకపోతోందండి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎవరికెలా సర్ది చెప్పాలి? ఏమీ అర్థం కావడం లేదండి. బాధపడకు భారతి, 4 రోజులు అయితే అన్నీ సర్దుకుంటాయి. ఒక అరగంటలో మెలకు వస్తుంది. ఇక్కడే మనసుకి తోడుగా ఉండు. అలాగే. నాలుగు రోజులు ఆగితే అన్నీ అవే సర్దుకుంటాయా? ఈ 4 రోజుల్లో సునామీ సృష్టించేను. తినండి మధు గారు, అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. తినండి. బ్రాహ్మణి, నీకు పంతం పట్టుదల ఎక్కువని నాకు తెలుసుగాని నీ కన్ను కొడుకు విషయంలో కూడా అదే పంతం చూపిస్తావని ఊహించలేదు. పైగా ఇప్పుడు వాడి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఒకసారి బయట చూడు ఎలా ఉన్నాడు. టిఫిన్ చేయడం లేదు, మందులు వేసుకోవడం లేదు. ఏమైపోతాడో? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు బ్రాహ్మణి? వాడికి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా? దీని మీద కోపం నా కొడుకుని శిక్షించుకునే స్థాయికి నన్ను దిగజార్చిందా? దీని కారణంగా నా కొడుక్కెందుకీ బాధ? దీని సంగతి తర్వాత తేలుస్తాను. చెప్పు సరయ్యో. పెద్దమ్మా, ఇక్కడ మానసి నిద్ర మాత్రలు వేసుకుంది భారతి. మొన్న గౌరవ్, నిన్న మధు అన్నయ్య, ఈరోజు మానసి. అందరికీ చావు మీదకి రావడానికి కారణం అదే పెద్దమ్మా. రాత్రంతా దాన్ని బయట ఉంచావంట కదా, అలాగే బయట చావని, లోపలికి మాత్రం రానివ్వద్దు. ఆలోచించింది చాలు బ్రాహ్మణి, వాళ్ళని లోపలికి రమ్మను. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఆ దరిద్ర మోహంది నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. దీనివల్ల అక్కడ నా కోడలు నిద్ర మాత్రలు మింగి చావబోయింది. అలాంటి దాన్ని కట్టుకున్నందుకు నా కొడుకైనా సరే కష్టాలు పడని. అది మాత్రం లోపలికి రాకూడదు. మధు గారు, ఏంటన్నయ్య ఇంకా టిఫిన్ చేయలేదా? టాబ్లెట్స్ వేసుకోవాలన్నయ్య, టిఫిన్ చేయి. వద్దని చెప్తున్నానా? విసిగించొద్దు తనయ్య, వెళ్ళు. నువ్వు వెళ్తానయ్యా. ఇటివ్వు.
నువ్వు వెళ్ళు తనయ్య. మధు గారు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మృదులా? నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడే వచ్చేస్తానండి. ఎక్కడికో చెప్తే నేను కూడా వస్తాను. 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. నన్ను నమ్మండి. ఇక నుండి మిమ్మల్ని కాదని ఏది చేయను. మాటిచ్చాను. మాట మీద ఉంటాను. సరే, జాగ్రత్త. త్వరగా వచ్చాయి. సరే. ఏం కావాలమ్మా? మీ దగ్గర పనే ఉన్నా ఉంటే చెప్తారా? ఏం లేదమ్మా, పనోళ్ళందరూ ఉన్నారు. డబ్బులేమి ఇవ్వక్కర్లేదండి. కొంచెం టిఫిన్ పెడితే చాలు. ఉన్నోళ్ళకే పని లేదమ్మా, ఎల్లెళ్ళు. ఆరు నెలల నుండి 50 రూపాయలు పెంచారు. కడిగి అడిగి చేతులు అరిగిపోతున్నాయి. ఆగరా, ఇంకో 50 పెంచుతాను రా. నీ 50 వద్దు, ఏం వద్దు పో. రే ఆగరా. అరే ఈడు వెళ్ళిపోయాడు. తిన్న ప్లేట్లను అలాగే ఉండిపోయి. మరి ఇప్పుడు ఎలాగా? ఏమండి, ఆ ప్లేట్లు నేను కడుగుతానండి. చూడడానికి గొప్పింటి అమ్మాయిలో ఉన్నావు. నీకెందుకు అమ్మాయి పనులు? పర్వాలేదు, టిఫిన్ తీసుకో. ఆహా, వద్దండి. మీకు ఇబ్బందిగా ఉంది కదా, నేను కడుగుతాను. ఏమీ అనుకోవద్దండి. సరే అమ్మా, లోపలికెళ్ళు. తనంటే నేనంటే తను నా భార్య, నాలో సగం. ప్లేట్లన్నీ కడిగేశానండి. టిఫిన్ ఇస్తారా? సరే అమ్మా. నాకు కాదండి, పార్సిల్ కట్టండి. ఇంటికి తీసుకెళ్ళాలి. టిఫిన్ ఇంటికి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డావు? ఎవరి కోసం అమ్మా? మీ బిడ్డ కోసమా? లేదండి. మరి నీ భర్త కోసమా? అవును. మీ పరిస్థితి నాకు తెలియదు కానమ్మా, నీలాంటి భార్య దొరికినందుకు ఆయన చాలా అదృష్టవంతుడమ్మా.
ఇదిగో అమ్మా. వస్తాను. మంచిదమ్మా. ఎక్కడికి వెళ్ళాం మృదులా? తర్వాత చెప్తాను. ముందు మీ చేయి కడుక్కోండి. ఏంటిది? ఈ టిఫిన్ ఎక్కడిది? తినండి.